అక్కడక్కడ దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ వచ్చారు. అక్కడ లాజరు గురించి కూడా ఆయన చనిపోయాడు అన్న వార్త వింటే కన్నీరు కార్చాడని వాక్యము సెలవిస్తారు. లాజరు ఏ రోజు ఆ బేతనియ పట్టణానికి వెళితే ఆ ఇంట ఆయన లేడు, తప్పించుకొని వెళ్ళిపోయేవాడు. అయినా ఆయన్ను ప్రేమించాడు. నన్ను బాగా గమనించాలి. ఈరోజు మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నారు. ఇక్కడ యోహానులు ఉన్నారు, ఇక్కడ లాజర్లు కూడా ఉన్నారు. లాజరు అంటే ఒక వ్యక్తి అనుకోకండి. లాజరు అంటే దేవుని సహాయము అని అర్థం. ఈరోజు చాలా కుటుంబాలలో దేవుని సహాయము చచ్చిపోయాది. చాలా కుటుంబాలు ఏడుస్తూ ఉన్నాయి. దేవా, నాకు సహాయం కావాలి, మీరు నాకు సహాయం చేయండి, నా సహాయమునకు మీరు రండి. నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు, నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, మా కుటుంబంలో సమాధానం లేదు, సంతోషం లేదయ్యా, మీ సహాయం నా కుటుంబంలో చనిపోయా, దయచేసి రమ్మని మార్తా మరియల్లాగా కన్నీరు కార్చాలి. ప్రభులు వారికి కబురు పెట్టాలి. దేవుని పిల్లలు గమనించాల్సింది, చరిత్ర ప్రకారంగా చనిపోయింది ఒక వ్యక్తి, ఆత్మీయంగా చనిపోయింది దేవుని యొక్క సహాయం. యోహాను కూడా చనిపోయాడు. యోహాను ఎవరు అంటే ప్రభులు వారు యోహాను చెప్పాడు, నేనెవరినంటే అరణ్యంలో ఒక శబ్దాన్ని అని చెప్పాడు. ఆయన ఘనపరచబడాలి, నేను ఆయన్ని హెచ్చించాలి, నేను తగ్గించబడాలి, నేను ఆయన చెప్పులు వారు విప్పుటకు కూడా యోగ్యుడను కాదు అని చెప్తూ ఆయన అన్నాడు, నేను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడు. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. అనగా ఈ స్థలంలో దేవుని హెచ్చించేవారు, దేవుని ఘనపరిచే బిడ్డలు చాలామంది ఉన్నారు. ఈ స్థలంలో దేవుని యొక్క మార్గాలను సరళం చేయవారు చాలామంది ఉన్నారు. ఈ చక్కటి కూడికలు ఏర్పాటు చేసిన ఆ తల్లి రత్నమ్మగా ఆ దేవుని హెచ్చించాలని, ఆ దేవుని మహిమపరచాలని, రాజమండ్రిలో తన సామర్థ్యత కొద్దీ దేవుని మార్గాల్ని సరళం చేయాలని, అనగా ఈ లోకంలో యోహాను గారు చెప్పినట్లుగా ఆయన ఆత్మతో అగ్నితో బాప్తిస్మం ఇచ్చే దేవుడని పరిచయం చేయటానికి ఆ తల్లి నడుము బిగించి ఈ 3 రోజులు ఈ పట్టణ ప్రజలకు ఆ సత్యాలు వినిపిస్తూ ఉంది. మీలో చాలామంది ఉన్నారు యోహాను లాంటి వారు, దేవుని ఘనపరిచేవారు, దేవుని మార్గాల్ని సరళం చేసేవారు. అటువంటి వారు చనిపోతే ప్రభువుల వారి హృదయం చాలా వేదన పడతారు, చాలా దుఃఖపడతారు. ప్రభు బిడ్డలు మీరు ఆలోచించండి. ప్రభులు వారు కన్నీరు విడుస్తూ వేదన పడుతూ ఆ సమాచారం విని ఒంటరిగా ఆయనతోనే ఎక్కి అరణ్య ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. అయితే ప్రజలకు తెలిసారు, యేసు ప్రభుల వారు అరణ్య ప్రాంతాలకు వెళుతున్నాడని తెలిసి ప్రజలు కాలినడకన ఆయన్ను వెంబడించారు. ఆయన దగ్గరికి ప్రజలు వచ్చారు, కాలినడకన చూశారు. చాలామంది చిన్న పిల్లల్ని మోసుకుంటూ వచ్చిన తల్లులు ఉన్నారు, పాలిచ్చే తల్లులు ఉన్నారు, చాలామంది వృద్ధులు ఉన్నారు, చాలామంది మధ్య వయస్కులు, యవనస్తులు కూడా ఉన్నారు. అందరినీ చూశారు. చూసి కనికరపడి వారిలో అనేక మంది రోగులను స్వస్థపరిచాడని వాక్యము సెలవిస్తారు. ఈ రాత్రి సమయమందు వారు ఎలాగ ప్రభువుని వెంబడించారో మనము కూడా అలాగే వచ్చాము. అయితే ప్రభు కనికరం నీ మీదికి రావాలి. ప్రభు కనికరం నీ మీదికి వస్తే ఆ రోజున రోగుల్ని స్వస్థపరిచినట్టుగా
ఈరోజు మన రోగాల్ని కూడా బాగు చేస్తాడు. శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆత్మీయంగా కానీ ఏ విధమైన రోగమైనా ప్రభుల వారు బాగు చేసి మిమ్మల్ని ఆరోగ్యవంతుల్నిగా పంపుతాడు. దయచేసి గమనించాలి. చాలామంది శరీర రోగాల్ని గురించి ఆలోచిస్తారు. ఆత్మ సంబంధమైన రోగమును గురించి కానీ, మానసికమైన రోగాన్ని గురించి కానీ ఆలోచించం మనం. ప్రభుల వారు ఆ రీతిగా స్వస్థపరిచాడు. ఆయన ఎవరూ అడగలేదు, ఆయనే స్వస్థపరిచాడు. ఎందుకంటే ఆయన వారిని చూసి కనికరపడి అని వాక్యం సెలవిస్తారు. రాత్రి సమయమందు ప్రభు మిమ్మల్ని చూస్తే కనికరపడేటట్టుగా ఉండాలి. ఆయన ఎదుట వినయ విధేయతలు కలిగి ఆయన చెప్తున్నటువంటి వాక్యానికి పరిపూర్ణంగా మనము లోబడితే ప్రభుల వారు కనికరం చూపెడతారు. దయచేసి గమనించాలి. ఆయన కనికరిస్తే తల్లి, నీ రోగం నువ్వు చెప్పక్కర్లేదు, తండ్రి నీ సమస్యలు నువ్వు చెప్పక్కర్లేదు, ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడు. నా మాటలు అర్థమైన బిడ్డలు ఓసారి హల్లెలూయా చెప్దాం. మీరు దేవుని బిడ్డలు. మీ వయసు ఎంత పెద్దదైనా దేవుని దృష్టిలో మీరు చంటి పిల్లలు, చాలా చిన్న పిల్లలు. ప్రభుల వారు అందుకే అన్నాడు, చిన్న పిల్లల్ని నా ఎద్దుకు రాని అండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని. దయచేసి ఈ లోకరీతిగా మీ వయస్సు లేకపోతే మీ పరిస్థితులు అవి ఆలోచించొద్దండి. లోకం నుండి ప్రభుల వారు మిమ్మల్ని ప్రత్యేకపరిచి రాజుగారి అంతఃపురంలోకి చేర్చారు. మీరు పసిబిడ్డలు ఆయన దృష్టికి. అందుకే ప్రభు చెప్తాడు, ఎవరైనా మిమ్మల్ని కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టమని. అది పసిపిల్లల మనస్తత్వమే కదా. ఎవరైనా మీకు కీడు చేస్తే ప్రతి కీడు చేయొద్దు అని అన్నాడు. అది కూడా పసిపిల్లల మనస్తత్వమే కదా. మన ఇంట్లో చిన్నపిల్లల్ని ముద్దుగా అట్లా కొడతాం, వాడేం తిరిగి మనల్ని కొట్టాడు కదా. ఆ బిడ్డల్ని మనము ఏదైనా నష్టపరిచినా వాడు మనకు కీడు చేయడు కదా. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు. అనగా అంతఃపురంలోకి వచ్చిన నీవు ఓ చంటి బిడ్డ యేసు ప్రభుల వారికి. మీ భర్త చెప్పచ్చు, ఈమె వయసు 40, మీ భార్య చెప్పచ్చు 80 వయసు 60. ఇది శరీరానికి. అయితే ఆత్మకు వయసు పసిపిల్లలే మనం. మన ఆత్మ దేవుని దృష్టిలో పసిపిల్లల్లాగా ఉన్నాయి. తల్లి ఏ రీతిగా పసిపిల్లలకు స్నానం చేయిస్తాదో ఆ రీతిగా ప్రభుల వారు ఈ స్థలంలో ఆయన వాక్యము చేత నీ అంతరంగ పురుషుడని చెప్పబడిన పసిబిడ్డకు వాక్యంతో స్నానం చేస్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి. ప్రతి బిడ్డ ఈ రోజున నేను స్నానం చేయించుకోవటానికి, నా యేసు ప్రభుల వారి ద్వారా స్నానం చేయించుకోవటానికి, నా అంతరంగ పురుషుని శుభ్రం చేసుకోవటానికి ఇక్కడికి వచ్చాను అనే మంచి ఆలోచన మనకు ఉండాలి. ఆ రీతిగా రోజు రోజు నీవు సన్నిధిలోకి వెళ్ళినప్పుడంతా, మందిరానికి వెళ్ళినప్పుడంతా నేను నా అంతరంగ పురుషునికి స్నానం చేయించుకోవటానికి యేసు ప్రభువుల వారి ద్వారా వాక్యము ద్వారా నేను స్నానం చేయించుకోవటానికి ఇక్కడికి వచ్చానంటే ఆ సంఘంలో నీ మనసు పసిపిల్లల మనస్తత్వము అయిపోతుంది. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. ఆ విధమైన ఆలోచన మనకు లేకపోతే ఈ శరీరం మనకు ఏదో చెప్తారు. అట్లక ప్రభు బిడ్డలు ఎప్పుడు అంతరంగికంగానే ఆలోచించాలి. రెండవది, తన వద్దకు వచ్చిన ప్రభుల వారు బాగు చేశారు. ఆ తరువాత బోధిస్తూ ఉన్నారు. ప్రొద్దుగుంకిపోతూ ఉంది. శిష్యులు వచ్చి అన్నారు, అయ్యా ప్రొద్దుగుంకిపోతుంది, దయచేసి వారిని పంపండి, వారు తినటానికి ఏమైనా కొనుక్కుంటారు అని చెప్పారు. ప్రభుల వారు సులభంగా చెప్పారు, మీరే వారికి
ఆహారం పెట్టండి అని. వాళ్ళు చెప్పారు, మా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయని. ప్రభులు వారు చూడండి, వాటిని తీసుకురమ్మని తన చేతిలో పెట్టుకొని ఆయన స్తోత్రము చేశారు. ఆయన స్తుతిస్తూ దీనిని ఆశీర్వదించండి అని చెప్పాడు. వేల సంఖ్యలో ఉన్న ప్రజలను తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న తన ముందున్న ఆహారము చాలా చిన్నది. ఒక వ్యక్తి భోజనమే అది. వేల సంఖ్యలో ఉన్న ప్రజల్ని చూస్తూ తండ్రి వైపు చూసి దీన్ని ఆశీర్వదించండి అని చెప్పాడు. దేవుని బిడ్డలు మీరు దయచేసి గమనించాలి. చిన్న పిల్లల నోటి మాటలు చాలా ముద్దుగా ఉంటాయి. ప్రియులారా, గత రాత్రి మీతో చెప్పాను, సొలొమోను గారు చెప్పాడు, జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయని. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా నీ నోటితో నెగటివ్గా మాట్లాడద్దు. అపశృతులు మాట్లాడద్దు. నీ నోటితో ఇది జరగదు, ఇది చాలా కష్టం, ఈయన మారడు, ఈమె మారదు, మా బాధలు తీరవు, మా రోగం పోదు, మా ఇబ్బందులు పోవు, దయచేసి అట్లా మాట్లాడకండి. నీ నోటిలో జీవం ఉంది తల్లి, నీ నోటిలో జీవం ఉంది. ఆ జీవము కలిగిన మాటలు మాట్లాడండి. జీవం అంటే యేసు ప్రభుల వారు, ఆయన ఉన్నాడు. నీవు చాలా పర్యాలు పిల్లల్ని చూసి అంటాడు, వాడు బాగా చదువుతాడు కానీ వీడు చదవడు, మొద్దోడు, వీడు అస్సలు పనికిరాడు అని అంటూ ఉంటారు. వాడు అలాగే తయారవుతాడు. దయచేసి నీ నోటితో ఎప్పుడు మంచిగా, పాజిటివ్గా, మంచిగా మాట్లాడేది నేర్చుకో. దేవుని పిల్లలు మీరు. ఆయన పిల్లలకు దేవుడు నేర్పించే పాఠం, నీ నాలుకలో జీవం ఉంది. ఆ జీవము దేవుని సన్నిధానంలో మాట్లాడేటప్పుడు అన్నీ పాజిటివ్గానే, నాకు ఉద్యోగం వస్తుంది, నేను బాగా చదువుతాను, నేను పాస్ అవుతాను, నాకు మంచి భర్తని దేవుడు ఇచ్చాడు, నాకు చక్కటి కుమారుని ఇచ్చాడు. ప్రతి ఒక్కటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీవు పాజిటివ్గా మాట్లాడేది నేర్చుకోవాలి. నీ నోటిలో జీవం ఉంది. దయచేసి నీ నోటిలో జీవం ఉంది, దాన్ని మీరు ఉపయోగించుకోవాలి. పొరపాటును కూడా నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ నష్టాలు, చనిపోతే బాగుండు, ఈ బ్రతికెందుకు అనే పనికిరాని మాటలు ఎప్పుడూ మాట్లాడకండి. సర్వశక్తిమంతుడైన దేవుని దృష్టిలో మీరు చిన్న పిల్లలు. ప్రభు మీ నోట జీవముంచాడు. యేసు ప్రభుల వారు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన ఆ రొట్టెల్ని, చేపల్ని తీసుకొని దేవుని వైపు చూస్తూ, ప్రభువా ఆశీర్వదించండి, ఈ ప్రజలు తిని తృప్తి పొందినట్లుగా ఆశీర్వదించమని చెప్పి, ఇవి ఎక్కడ సరిపోతాయి అని చెప్పిన శిష్యుల చేతికి విరిచి ఇచ్చాడు. శిష్యులు గంపెళ్లలో తీసుకొని ఇస్తూ ఉన్నారు. అది ఎక్కడి నుండి గంపెళ్లలో వచ్చాయో తెలియదు. ఇస్తూ ఉంటే అభివృద్ధి అక్కడ జరుగుతూ ఉంది. దయచేసి గమనించాలి. ప్రతి బిడ్డ కూడా నీ చేతుల్లో అభివృద్ధి ఉంది, నీ నోటిలో ఆశీర్వాదం ఉంది. ఎప్పుడూ నిన్ను నీవు తిరస్కరించుకోకు, నిన్ను నీవు దూషించుకోకు. నీ నోటిలో జీవం ఉంది, నీ చేతిలో ఆశీర్వాదం ఉంది. మర్చిపోకండి. ఈ మాట మీకు అర్థమైతే ఓసారి అందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈ రోజు నుండి నా పద్ధతి నేను మార్చుకుంటాను. ఈ రోజు నుండి మన పద్ధతి మనం మార్చుకున్నాం. మనం లోకంలో ఉన్నాం. నిజంగా సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మనకి ఎంతో దుఃఖం. నేను ఎందుకు పుట్టానా అన్నట్టు యోబు గారు మాట్లాడినట్టుగా మాట్లాడుకుంటాను. దయచేసి కొంచెం నిబ్బరం కలిగి ఆ మాటలు మాట్లాడకుండా ఉండండి.
ఆ విషయాన్ని పౌలు గారు చెప్తారు. మాట్లాడుటకు నిదానించువారును వినుటకు వేగిరపడువాడై ఉండాలి అని. నువ్వు మాట్లాడే మాట తొందరపడి నీకు నష్టం కలిగించే మాటలు దయచేసి మాట్లాడద్దు. ఒక తండ్రిగా, అన్నగా నేను మీకు చెప్తున్నాను, దయచేసి నీకు నష్టాన్ని కలిగించే మాటలు నీ నోట రానివ్వద్దు. నీ నోటిలో ఎప్పుడు ఆశీర్వచనమే ఉండాలి. యాకోబు చెప్తాడు, మీ నోటిలో ఆశీర్వచనం ఉండాలి. మీరు దేవుని స్వరూపమైన మనుషుల్ని ఆ నోటితోనే ఆశీర్వదిస్తారు, ఆ నోటితోనే శపిస్తారు అని చెప్పి, ఒకే బావిలో ఉప్పు నీరు మంచి నీరు ఊరనేరున ఒకే నీళ్లు ఊరుతాయి, ఒకే బావిలో ఆ రెండు జలములు రావు అని చెప్పారు. అది మనం గ్రహించాలి. ప్రభు పిల్లలు, నాలో ఉప్పు నీళ్లు రాకూడదు, మంచి నీళ్ళే రావాలి అని జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకోవాలి. దేవుని పిల్లలు మీరు అంతఃపురంలో ఉన్నారు. మీరు శారీరకంగా వయసు పెరిగిన వారే, ఆత్మీయంగా నా ప్రభు దృష్టిలో చిన్న పిల్లలు. చిన్న పిల్లలకి అమ్మ ఆ ఏ బి అని నేర్పించినట్లు ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దయచేసి నేర్చుకోవాలి. దేవుని పిల్లలు గమనించాలి. వారందరూ తిన్నారు, తృప్తి చెందారు, 12 గంపలు మిగిలాయి. ఇప్పుడు ప్రభుల వారు బోధ విని భోజనం చేసిన ప్రజలు వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. అయితే శిష్యులతో ప్రభు అంటున్నాడు, మీరు అద్దరికి వెళ్ళమని బలవంతము చేశాడు. యేసు ప్రభుల వారు ప్రార్థన చేసుకోవటానికి కొండ ఎక్కాడని వాక్యము సెలవిస్తారు. అందరూ కలిసి ఒక గుంపుగా ఉన్నారు, 3గా విభాగించబడ్డారు. బోధ విని భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయిన వారి గుంపు ఒకటి. రెండవది, ఆయన శిష్యులు అద్దరికి వెళుతున్న వారి గుంపు ఒకటి. ఆ దరి అంటే పరలోకమని అర్థం, ఈ దరి అంటే ఈ లోకమని అర్థం. ఆ రీతిగా ప్రభుల వారి దగ్గర శిష్యులుగా మనం ఉండాలి. ఆ కృపగల దేవుని శిష్యులుగా మనం మారాలి. యేసు ప్రభుల వారే నా గురువు అనేటటువంటి మంచి మనసుతో మనము ప్రతి మాటని జాగ్రత్తగా స్వీకరించాలి. గురువు వద్ద శిష్యరికం చేసే శిష్యుడు గురువుని ఎలాగ అనుకరిస్తాడో, గురువు చెప్పిన ప్రతి మాటని జాగ్రత్తగా పాటిస్తాడో మనము ఆ రీతిగా అనుసరించాలి, పాటించాలి. నా యేసు నాకు గురువు అనే మంచి హృదయము కలిగి ఉండాలి. అప్పుడు అద్దరికి వెళ్ళే ప్రయాణం మనకుంటుంది. ప్రభు బలవంతం చేశాడు, వెళ్ళండి, అద్దరికి వెళ్ళండి అని చెప్పి ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేసి తరువాత కొండ దిగి 4వ జామున ఆ సముద్రం మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. దయచేసి వినాలి. అద్దరికి వెళ్ళు వారి దగ్గరికి 4వ జామున యేసు ప్రభుల వారు సముద్రం మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. ఈ రాత్రి సమయమందు ప్రభు పిల్లలు యేసు రాకడ గురించి మనము తెలుసుకోవాలని ఉంది, నాకు కూడాను. అయితే దేవుని వాక్యంలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. యేసు బోధ విని భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయిన వారి దగ్గరికి కాదు, యేసు ప్రభుల వారు తమ దగ్గర శిష్యరికం చేస్తున్న వారు అద్దరికి వెళ్ళమని బలవంతం చేశాడు. కొండ ఎక్కి 4వ జామున దిగి అద్దరికి వెళుతున్న వారి దగ్గరికి వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా. నా మాట అర్థమైన బిడ్డలు ఒకసారి హల్లెలూయా చెప్దాం, ఇంకొకసారి చెప్దాం. 4వ జాము అని చెప్పబడి ఉంది. ప్రియులారా, రోజుకి 8 జాములు ఉంటాయి. ఒక జాముకి 3 గంటల కాలం ఉంటుంది. అయితే సాయంకాలాన జరిగిన సమాచారం
6 నుండి 9 వరకు ఒక జాము, 9 నుండి 12 వరకు మరొక జాము, 12 నుండి 3 వరకు ఒక జాము, 3 నుండి 6 వరకు ఒక జాము, 4 జాములు. ప్రియులారా, గమనించాలి. అయితే 4వ జామున అనగా 3 నుండి 6 వరకు తెల్లవారుతూ ఉండే సమయాల్లో యేసు ప్రభుల వారు కొండ దిగి వారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. కొండ ఎందుకు ఎక్కాడు అంటే ప్రార్థన చేయటానికి అని వాక్యము సెలవిస్తారు. యేసు ప్రభుల వారు కొండ ఎక్కాడు. ఏ కొండ ఎక్కాడు? ఎక్కడుండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు? నేను చెప్పింది చరిత్ర, అయితే ఆత్మీయ విషయాన్ని చెప్తాను. ప్రస్తుతం యేసు ప్రభుల వారు మనందరి కోసము ప్రార్థన చేస్తూ ఉన్నారు. దయచేసి వినాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి చదువుకుంటే వాక్యంలో పౌలు గారు ఈ రీతిగా చెప్పాడు. మీరు ఈ లోకం విషయమై చనిపోయారు. మీరు పరసంబంధమైన వారు. భూ సంబంధమైన వాటిని మీరు చూడకూడదు, వాటి మీద ఆశ ఉంచకూడదు. పరసంబంధమైన వాటి మీదే మీ దృష్టి ఉంచాలి. అక్కడ క్రీస్తు యేసు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపనము చేయుచున్నాడు అని వాక్యం సెలవిస్తారు. తల్లి, నా ప్రేమైన తండ్రి, బాగు వినాలి. యేసు ప్రభుల వారు ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఆయన లేచాడు, మరణం నుండి లేచి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడంటే తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడంటే ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు అని చెప్పాడు. ఎవరి కొరకు ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు అంటే పౌలు చెప్తారు, మీరు భూ సంబంధమైన వాటి విషయమై చనిపోయారు, పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టండి. అనగా మీరు అంతఃపురంలోనికి వచ్చారు. మీరు కన్యకలు, మీరు అందగత్యలు, పరపురుషుడితో సహవాసాన్ని వదిలిపెట్టండి. మీరు భూ సంబంధమైన వాటి విషయమై చనిపోయారు. పర సంబంధమైన వాటి మీద మనసు పెడితే యేసు ప్రభుల వారు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని విజ్ఞాపనం చేస్తూ ఉన్నారు. ఎవరి కొరకు విజ్ఞాపనం చేస్తాడు? భూ సంబంధమైన వాటి విషయమై చనిపోయిన వారు. నేను బాప్తిస్మము తీసుకొని ఈ లోక సంబంధమైన వాటి కొరకు చనిపోయి నవీన పురుషుడుగా లేచాను. నాకు కొత్త జన్మ దేవుడు ప్రసాదించాడు. అనగా దాని అర్థం, నేను క్రొత్త పురుషుణ్ణి, నీవు క్రొత్త స్త్రీవి. బైబిల్ సెలవిస్తుంది, ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉంటే వాడు నూతన సృష్టి, పాతవి గతిస్తాయి, సమస్తము క్రొత్తవైతాయి అని చెప్పాడు. మనం ఇప్పుడు క్రొత్త మనుషులం. దయచేసి గమనించాలి. ఎవరు లోక సంబంధమైన వాటికి పూర్తిగా విడిచిపెట్టేశారో, వాటి కొరకు చనిపోయారో, వారి కొరకు తండ్రి దగ్గర కూర్చొని ప్రభు విజ్ఞాపనం చేస్తూ ఉంటారు. ఈ గుంపులో నాకు తెలిసిన పేర్లు ఏమీ లే. నాకు అమ్మగారి పేరే ఒకటి తెలుసు. ప్రభుల వారు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని, ప్రభువా, రతనమ్మ రాజమండ్రిలో మీ పరిచర్య చేస్తుంది, ఓ చిన్న మందిరాన్ని కట్టుకుంది, మీరు అవకాశం ఇస్తే ఓ పెద్ద మందిరం ఇవ్వరా, అనేక మందిని ఆ స్థలంలోకి నడిపించరా. ఆ బిడ్డ చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన తండ్రికి విజ్ఞాపనం చేస్తూ ఉంటారు. దయచేసి గమనించాలి. ఫలానా శాంతమ్మ ఓ చిన్న గుడిసెలో ఉంది. బిడ్డ లోకరీతిగా చనిపోయాది. పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టారు. మీ మీద, మీ వాక్యం మీద, మీ ఆత్మ మీద ఆ బిడ్డ దృష్టి కలిగి ఉంది. దయచేసి ఆ బిడ్డకు చక్కటి గృహాన్ని ప్రసాదించరా. ప్రతి వారి నిమిత్తమై యేసు ప్రభుల వారి తండ్రి దగ్గర విజ్ఞాపనం చేస్తూ ఉంటాడు. తండ్రి,
యేసు ప్రభుల వారు విజ్ఞాపన చేస్తుంటాడు. ఆయన కొండ ఎక్కాడు అంటే దాని అర్థం తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన దృష్టిలో మనం అందరూ ఉన్నాము. ఆయన దృష్టిలో అందరూ ఉన్నాం. అందరి కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నారు. అయితే నీవు ఎలా ఉండాలంటే పరసంబంధమైన వాటి మీద మనస్సు లేక లోక సంబంధమైన వాటి మీద మనస్సు లేక పరసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టాలి. దానర్థం నా యేసు ప్రభుల వారు, ఆయన వాక్యం, ఆయన ఆత్మ, నేను ఆయన రక్తంతో కడగబడిన బిడ్డని, నన్ను ఆయన పరిశుద్ధపరిచారు. ఆ పరిశుద్ధత నేను కాపాడుకోవాలి అని మంచి హృదయంతో రోజు నేను బ్రతకాలి, రోజు జీవించాలి. అలాంటి బిడ్డల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. నా మాటలు మీకు అర్థమైతే ఒకసారి అందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు, రెండవది అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు ప్రభువా అని అంటే, చూడండి అపోస్తల కార్యం 7వ అధ్యాయం. అక్కడ ఒక భక్తుని గురించి రాయబడింది. స్టెఫను అనేటటువంటి ఆయన. ఆ స్టెఫను మంచి వ్యక్తి, ఆయన చక్కటి విశ్వాసి, ఆయన మంచి విశ్వాసి, ఆయన మంచి జ్ఞానం కలిగిన వాడు, ఆత్మపూర్ణుడు, ఆయన మంచి సాక్ష్యము కలిగినటువంటి వాడు. అయితే ఆయన ఒక రోజున దుర్మార్గులు ఆయనకు ఎదురుపడ్డారు. ఆయనను ఏదో వాదిస్తూ ఉన్నారు. ఆయన చాలా సాత్వికంగా ఆత్మతో ఆత్మ పూర్ణతతో జవాబిస్తూ ఉంటే వారికి అది నచ్చలేదు. వారు రాళ్లతో ఆయన్ను కొడుతూ ఉన్నారు. వారు మహాకోపంతో మండిపడి రాళ్లతో కొడుతుంటే స్టెఫను ఆత్మపూర్ణుడై, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, దయచేసి క్షమించమని ప్రార్థించాడు. ఆ మాటలు విని వారు ఇంకా కోపపడి అతన్ని రాళ్లతో కొట్టి చంపి ఊరు చివరికి లాగి పడేశారు. ప్రియులారా గమనించాలి, స్టెఫను చనిపోయాడు. అయితే బైబిల్ సెలవిస్తారు, స్టెఫను చనిపోయిన తరువాత యేసు ప్రభుల వారు లేచి నిలబడ్డాడని వాక్యం సెలవిస్తుంది. తండ్రి దగ్గర కూర్చొని విజ్ఞాపనం చేస్తున్న యేసయ్య స్టెఫను ఇక్కడ చనిపోయాడు, శరీరం వదిలిపెట్టాడు. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తూ ఉంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంటే యేసు ప్రభుల వారు లేచి నిలబడ్డాడు. యేసు ప్రభుల వారు లేచి నిలబడితే తండ్రి అడిగాడు, కుమారుడా ఎందుకు లేచావు? తండ్రి, ఇదిగో స్టెఫను ఆయన మంచి పేరు కలిగిన వాడు, మంచి విశ్వాసి, జ్ఞానం కలిగిన వాడు, ఆత్మపూర్ణుడు. ఆయన నిర్హేతుకముగా కారణం లేకుండా కొందరు మహాకోపంతో రాళ్లతో కొట్టి చంపేశారయ్యా. ఆయన ఆత్మ వస్తుంది అని చెప్పి ఆ దేవుని కొరకు హతసాక్షి అయిన స్టెఫను ఆత్మని ఆయన ఎంతో ప్రేమతో లేచి నిలబడి ఆహ్వానిస్తూ ఉన్నాడు. పరలోకంలోకి వెళ్ళిన యేసయ్య, తండ్రి దగ్గర కూర్చున్న యేసయ్య, ఆత్మీయులు చనిపోతే వారిని ఆయన లేచి నిలిచి వారిని ఆహ్వానిస్తారు. నేనిద్దరి భక్తుల్ని ఎరుగుదును. దైవ సేవకులు భక్త సింగయ్య గారు చనిపోయినప్పుడు నన్ను గమనించాలి. ఆ రోజున పగటిపూటే చిన్నగా వర్షం, అయితే రెయిన్బో, దాన్ని ఏమంటారు, రెయిన్బో ఏమంటారు సార్, ఇంద్రధనుస్సు సూర్యుని చుట్టూ అలాగా ఉంది, తిరుగుతూ ఉంది. వేల పావురాలు ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు. దయచేసి గమనించాలి. ఆ మహాభక్తుడు చనిపోయినప్పుడు తర్వాత నేను చూసింది దైవజనులు యేసన్న గారు చనిపోయినప్పుడు బాగా వర్షం, నేను కూడా అక్కడే ఉన్నా. ఆ వర్షంలో ఇంద్రధనుస్సు కనిపిస్తూ ఉంది సూర్యుని చుట్టూ.
వేల పావురాలు ఆ యొక్క ఆ భూస్థాపన కొరకు అన్నగారి శవాన్ని దేహాన్ని తీసుకొని వెళ్తుంటే పావురాలన్నీ రెపరెపలాడుకుంటూ వెంబడి వచ్చాయి. ఆశ్చర్యం! భూమి మీద భక్తుల మరణం దేవునికి చాలా ఇష్టం. బైబిల్ సెలవిస్తారు, స్టెఫను చనిపోతే ఆయన ఆత్మని పరలోకానికి ఆహ్వానించటానికి నా యేసు లేచి నిలిచాడు, నా యేసు లేచి నిలిచాడు. అంత బాధ్యత కలిగిన వాడు యేసు ప్రభుల వారు. ఆయన కొండ ఎక్కి కూర్చొని, ఎందుకు కొండ అంటున్నానో తెలుసా? యేసు ప్రభుల వారు బెత్లెహేములో పశువుల పాకలో ఉన్నాడు. తల్లి అక్కడ అతనికి జన్మనిచ్చారు. యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరం తదనంతరం కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన ఆయన సిలువలో మరణించారు. తర్వాత 3వ దినాన లేచి 40 రోజులు అనేక మందికి కనిపించి ఒలీవల మనబడే పర్వతం మీద నుండి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళాడు. ఆ పరలోకము సియోను పర్వతం. యోబు గారు ఈ రీతిగా చెప్పారు, ఉత్తరాన మహారాజు పట్టణం సియోను పర్వతం మీద ఉన్నది. అది భూమి మీద ఉన్న సకల ప్రజలకు సంతోషాన్ని కలుగజేస్తుంది అని చెప్పాడు. ప్రియులరా, గమనించాలి, ఉత్తరం అంటే పరలోకమని అర్థం. మీకు అర్థం అవటానికి మీరు చాలామంది మంచి విద్యావంతులు ఉన్నారు. మీరు చిన్న తరగతులు చదివేటప్పుడు మ్యాప్ గుర్తించమని చెప్తారు. ఆ మ్యాప్కు ఎల్లలు ఎక్కడెక్కడ ఏముంది అన్నప్పుడు చూడండి, తూర్పు పడమర ఇలా ఉంటుంది, ఉత్తరం పైన ఉంటుంది. ఉత్తరాన మహారాజు పట్టణం అంటే ఉత్తరము పరలోకాన్ని చూపిస్తుంది. నా యేసు ప్రభుల వారు అక్కడ ఉండి ఆ సియోను పర్వతం మీద తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. నీకోసం కూడా సందేహమే లేదు, నీకోసం కూడా నేను చెడ్డవాడు అని అనొచ్చు, నీకోసం కూడా నేను మంచివాడు అనొచ్చు, నీకోసం కూడా. ఎందుకంటే దేవునికి వ్యత్యాసం లేదు. వీడు మంచివాడని చెడ్డవాడని లేదు. వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన కనుదృష్టి ఉంచాడని. అందరినీ చూస్తున్నాడు ఆయన. అయితే చెడ్డవారిని మంచివాడినిగా మార్చుకోవాలని ఆశ. ఇతను ఎప్పుడు మంచివాడవుతాడు అని ప్రభుల వారు మంచివాడు ఇంకెప్పుడు చెడ్డవాడు కాకుండా తండ్రి కుడి ప్రక్కన కూర్చొని విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. నా మాటలు అర్థమవుతుంటే ఓసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుని ప్రజలు మీరు, దేవుని పిల్లలు. ఆయన చెప్పిన మాట, పిల్లలారా నా దగ్గరికి రండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పాడు. శరీరంలో మీరు పెద్దవారే, ఆత్మలో మీరు చాలా చిన్నవారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నేను మరలా చెప్తాను, లోకంలో మిమ్మల్ని ప్రేమించేవారు ఎవరైనా ఉంటే వారికంటే 100 రెట్లు నా యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమకి ఎప్పుడు దూరం కాకండి. దేవుని బిడ్డలుగా గమనించాలి. బైబిల్ సెలవిస్తారు, ఆ కొండ మీద నుండి ప్రార్థన చేసి ఆయన క్రిందికి దిగి వచ్చాడు. క్రిందికి దిగి వచ్చిన ఆ కాలం ఏమిటంటే 4వ జాము అని చెప్పాడు. మొదటి జాము ఏది, 2వ జాము ఏది, 3వ జాము ఏది? ఈ 4 జాములు ఒక కాలాన్ని సూచిస్తూ ఉంది. మొదటి జాము ఏది అంటే ఆదిమ సంఘము అని అర్థం. ఆదిమ సంఘంతో దేవుడు, దేవునితో ఆదిమ సంఘము ఇద్దరు కలిసి ఉన్నారు. ఒకరోజున ఆ సంఘ కాపరైన పేతురు అననీయ అనే ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. అననీయ సప్పీరాలు వారు ఆ సంఘంలో ఉండి ప్రోత్సహించబడ్డారు. జరుగుతున్న పరిచర్యకు మేము కూడా సహాయం ఇస్తాము,
మా స్థిరాస్తులను అమ్మి పేతురుగా మేము మీకు ఇస్తామని చెప్పారు. నిరభ్యంతరంగా ఇవ్వచ్చని చెప్పారు. ఎవరిని ఒత్తిడి చేయలేరు. ఎక్కడ పేతురు గారు వేదిక మీద నిలబడి మాకు అది కావాలి ఇది కావాలి అని అడగలేదు. ఆయన సంఘంలో దేవుడు యేసుప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరూ ఉన్నారు. అననీయ సప్ఫీరాలు పొలం అమ్మారు. ఆ మొత్తం చూస్తే చాలా అనిపించారు. సప్ఫీరా అననీయ ఈ రీతిగా మాట్లాడుకున్నారు. ఇంత సొమ్ము అంతా మనమిస్తే వృద్ధాప్యంలో మనకి ఎలాగా అనుకున్నారేమో. కొంతవారు దాచుకున్నారు. భార్య చేతికి కొంత సొమ్ము ఇచ్చి భర్త కొంత సొమ్ము తీసుకొని మందిరానికి వెళ్ళాడు. పేతురు గారు అన్నారు, అననీయ ఆ పొలం ఎంత కమ్మావు అని. ఆయన ఇంతకే అని చెప్పాడు. వెంటనే ప్రభుల వారు పేతురు గారు అన్నారు, దేవునికి నీ పరిశుద్ధాత్మకు అబద్ధము చెప్పటానికి నిన్ను ప్రేరేపించిన వారు ఎవరని చెప్పారు. ఆ మాట ముగిసాది. ఆయన ప్రాణం పోయాది. ఆదిమ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలు కలిసి నివాసం చేశారు. చాలా శక్తివంతంగా సంఘం ఉండేది. రక్షింపబడిన వారిని దేవుడు అనుదినం సంఘంలో చేరుస్తూ వచ్చాడు. ఆ దినమున అపోస్తలులు నడుస్తూ ఉంటే వారి నీడ తగిలిన వారు స్వస్థపరచబడుతూ వచ్చారు. అన్ని స్వస్థతలు జరిగిన ఏ రోజు ఒక రోగి బాగుపడ్డాడని సంఘంలో చెప్పడం కానీ వారు వెళ్ళిన స్థలాల్లో చెప్పడం కానీ చెప్పలేదు. ఎందుకంటే స్వస్థతలు ఉన్నాయి, స్వస్థతల్ని చెప్పాలని లేదు. ఒక వ్యక్తి ఎప్పుడైతే మార్పు చెందుతాడో అది పరలోకానికి సంతోషం. ఆరోగ్యం ఈరోజు స్వస్థపరచబడవచ్చు, రేపు తిరిగి రోగి కావచ్చు. కాబట్టి స్వస్థతలకు ప్రాముఖ్యత యేసు ప్రభుల వారు కానీ అపోస్తలుడు కానీ ఇవ్వలేరు. వారు ఇచ్చిన ప్రాముఖ్యత ఒక వ్యక్తి పరిపూర్ణంగా మార్పు చెందాలి అనేటటువంటిది. లూకా 15:7, లూకా 15:10 బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకము సంతోషిస్తాదని. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఉన్న దూతలు సంతోషిస్తారని. 100 మంది రోగగ్రస్తులు బాగైతే పరలోకము సంతోషిస్తాదని చెప్పలేదు. రోగానికి పరలోకానికి సంబంధం లేదు. ఈ లోకంలో నేనున్నాను. ఎన్నో రకాలైన వాతావరణ, ఎన్నో రకాలైన భోజనాలు, ఎన్నో నాకు కాలుష్యమైన ప్రదేశాలు తిరుగుతూ ఉంటాను. నేను భక్తుడు, నాకు టీవీ రాకూడదు అనేకి లేదు. నేను భక్తుడు, నేను షుగర్ నాకు రాకూడదు, నాకు బీపీ రాకూడదు అనటానికి లేదు. లోకంలో ఉన్నా, అందరితో పాటు ఉన్నాను. నేను కూడా అన్నీ అనుభవించాల్సిందే. అయితే దేవుని యొక్క కాపుదల, ఆయన సహాయం చేసి నడిపిస్తూ ఉంటాడు. అది మనం ఆలోచించాలి. ఎవరో స్వస్థతలంటే పొలోమని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఎవడో పేరు పిలుస్తాడంటే పొలోమని పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఏమొచ్చేది నీకు? ఏమీ రాలేదు. ఆ రోజు స్వస్థత వచ్చింది అన్నాం, మళ్ళీ ఎప్పుడు దయచేసి గమనించాల్సింది, శరీరం కొరకు ఆలోచించదు. నీ లోపటున్న అంతరంగ పురుషుని గురించి ఆలోచన చేయి. దేవుని బిడ్డలు మీరు, చిన్న పిల్లలు మీరు జాగ్రత్తగా వింటున్నారు. అందును బట్టి స్తోత్ర. 4వ జాము, మొదటి జాము సంఘము దేవుడు కలిసి ఉన్న జాము. అయితే 2వ జాములో కొంచెము విపత్కరమైన సంఘటనలు జరిగాయి. ఆ రోజుల్లో రోమీయులు పరిపాలించేవారు. ఆ రోమీయులు పరిపాలిస్తున్న దినాలలో కాన్స్టంటైన్ అనే ఒక చక్రవర్తి, ఆయన మీదికి పరాయి వాళ్ళు వచ్చి యుద్ధం చేసి ఓడించేశారు. అతన్ని దేశ బహిష్కారం చేశారు. అతడు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే రాజుగా ఉండి దేశ బహిష్కారం, అపజయం తను చాలా కృంగదీశారు.
ఎప్పుడూ ఆయన మదన పడేవాడు. ఒకరోజు ఆయన పడుకొని నిద్రపోతుంటే సిలువ కనిపించేది ఆయనకి. ఆ ఉదయాన్నం వచ్చి సిలువను గురించి ఆరాలు తీస్తే కొంతమంది మత నాయకులు, కొంతమంది భక్తులు చెప్పారు, సిలువ శ్రమలతో కూడింది అని చెప్పినప్పుడు ఆయన సరే ఇప్పుడే శ్రమల్లో ఉన్నా, ఇంకా నాకెందుకు శ్రమలని వెళ్ళిపోయారు. అయితే ఆ సిలువ దర్శనం తిరిగి ఒకసారి ఆయన కనిపించారు. ఆయన ఈ పర్యాయం అనుకున్నారు, ఇదేదో పదే పదే నాకు కనిపిస్తూ ఉందని చెప్పి సిలువను ధ్వజంగా చేసుకొని కొంత సైన్యాన్ని కూడగట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు విజయం ఇచ్చాడు ఆయనకి. కాన్స్టంటైనాకు విజయం ఇచ్చిన తరువాత ఆయన విజయంతో సంతోషపడిపోయి కాస్త ఆయన స్థిరపడ్డ తరువాత తన దగ్గరున్న వారిని అడిగాడు, అనుచరుల్ని సిలువను వచ్చిన సమాచారం అడిగితే, ఇది యేసు ప్రభుల వారు సిలువ వేయబడ్డ యేసు ప్రభుల వారికి సంబంధించింది. యేసు ప్రభుల వారికి సంబంధించిన వారు చాలామంది ఉన్నారు అంటే ఆయన ఒక సంఘానికి వెళ్ళాడు. అది చాలా పెద్ద సంఘం. అక్కడికి వెళ్ళి అక్కడున్న గురువుల వారిని అడిగారు, అయ్యా నేను యేసయ్యని ప్రార్థించాలి, ఆ సిలువ ధ్వజం ఎత్తుకొని పెట్టుకొని నేను యుద్ధానికి వెళ్ళాను, విజయం వచ్చేది నాకు, దయచేసి ఆయన్ని ప్రార్థించాలి, ఆ దేవుడు ఎక్కడ అంటే ఆ రోజున ఆయనకు వారు చెప్పింది, దేవుడు ప్రేమస్వరూపి, ఆత్మస్వరూపి, వాక్యస్వరూపి అని చెప్పాడు. ఆయనకేమీ అర్థం కాలేదు. ఎందుకంటే భూమి మీద ప్రతి దేవుడు ఏదో ఒక రూపాన్ని కలిగి ఉంటారు. అందుకని యేసుకు కూడా ఒక రూపం ఉంటుంది అనుకున్నారు. వాళ్ళు ఈ రీతిగా చెప్తే ఆయన కొంత అభ్యంతరపడి అంటాడు, నేను నెక్స్ట్ విజిట్ వస్తాను, నాకు యేసయ్యను మీరు చూపెట్టాలి, లేకపోతే నేను బాగా డిస్టర్బ్ అయిపోతున్నాను అని ఆయన భాషలో ఏదో మాట్లాడారు. అక్కడున్న బోధకులు భయపడి రాజు ఎప్పుడొస్తాడో ఏం చేయాలి అని ఆలోచన చేసి వాళ్ళకు ఉపాయాన్ని పాటించారు. యేసు ప్రభుల వారిని, మరియమ్మని, యోసేపుని, యోహానుని, పేతురుని ఇలాగా శిష్య బృందాల బొమ్మలు, యేసు ప్రభుల వారి బొమ్మ, మరియమ్మ బొమ్మ ఇలాగా శిల్పాలు చెక్కారు. నెక్స్ట్ విజిట్ కాన్స్టంటైనా వచ్చినప్పుడు, ఇదిగో ఈమె మరియ తల్లి, ఈమె ఇతనికి జన్మనిచ్చారు, ఇతడు ఆమె భర్త, ఇతడు పేతురు, ఆయన యోహాను, ఈయన యాకోబు అని పరిచయం చేశారు. రాజు తనివి తీరా మనసారా వాటికి దండం పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఆయన అప్పుడప్పుడు ప్రకటించాడు, దేశంలో యేసు ప్రభు దేవుడని. అక్కడ ప్రారంభమయ్యాది. దేవుడు సంఘంతో, సంఘం దేవుడితో కలిసి జీవించే ఆ దినాలు పోయి నెమ్మదిగా సంఘంలోనికి విగ్రహాలు వచ్చాయి. ఇది రెండవ జాము. మొదటి జాములో దేవుడు సంఘం కలిసి ఉండేవారు. రెండవ జాములో దేవుడు ప్రక్కకు వెళ్ళిపోయి విగ్రహాలు లోపలికి వచ్చాయి. అందరూ యేసు అక్కడున్నారని తండోపతండాలుగా వచ్చి ఆ విగ్రహాలకి నమస్కరించేవారు, పూజించేవారు, ప్రార్థించేవారు. ఆ దినాలలో ఆ మత గురువులు చెప్పిన మాట, మీలో ఎవడైనా పాపం చేస్తే నా చెవిలో చెప్తే మీకు మంత్రోచ్చారణం చేస్తాను, మీ పాపాలు క్షమించబడతాయని, యేసు ప్రభు వద్ద పాప క్షమాపణ ఉంది అనేది పోయి మనుషులే మనుషుల పాపాన్ని క్షమిస్తారు అనే సిద్ధాంతంలోకి వచ్చేశారు. విగ్రహారాధన, మనుషుల పాప క్షమాపణ ఇలాంటివన్నీ కూడా చాలా సంఘంలోనికి పనికిరానివన్నీ కూడా ప్రవేశించాయి. దైవ జనాంగమ రెండవ జాము కల్తీగా మారిపోయారు. కొంతకాలమైన తరువాత మార్టిన్ లూథర్ అనేటటువంటి ఒక భక్తుడు లేచాడు. ఆయన ఒక పరిశుద్ధ గ్రంథాన్ని సంపాదించి జాగ్రత్తగా చదివాడు.
మార్టిన్ లూథర్గా ఆ వాక్యాలన్నీ కూడా చదివి మనుషుడు మనిషిని పాపాన్ని క్షమించలేడు. మనిషిని పాపాన్ని క్షమించటానికి పశువుల రక్తం కాదు, నిజంగా దేవుడే ఈ లోకంలోనికి వచ్చి నరులలో నరుడుగా పుట్టి మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తమే మనకు పాప క్షమాపణ కలిగిస్తుందని చెప్పి చాలా సంఘ సంస్కరణ చేస్తూ వచ్చారు. గ్రంథాన్ని చక్కగా చదివి ఆ రోజుల్లో వారు పాటిస్తున్న తప్పుడు పద్ధతులన్నింటినీ కూడా ఆయన సరిచేస్తూ రాస్తూ దేవాలయాల మీద అక్కడక్కడ ఆ పేపర్లు అంటిస్తూ ప్రజలకు బోధిస్తూ వచ్చారు. రెండవ తరం విగ్రహారాధనలోనికి వెళ్ళారు. మూడవ తరం ఆ సంఘము కాస్త సంస్కరింపబడ్డది. సంఘము తిరిగి కొంత మార్పు వచ్చారు. కొంత మార్పు అంటే అందులో నుండి చాలామంది బయటకు వచ్చారు. మార్టిన్ లూథర్ గారి బోధ విని బయటకు వచ్చినటువంటి కారణాన వాళ్ళందరినీ కూడా లూథరన్ సంఘం అని పెట్టుకున్నారు. ఆ లూథరన్ సంఘంలో కొంతమందికి వారి పద్ధతులు నచ్చని కారణాన అందులో నుండి కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. ఈ రీతిగా నచ్చని కారణాన ఇంకొక సంఘము, అక్కడ నచ్చని కారణాన ఇంకొక సంఘము, ఇంకొక సిద్ధాంతము, సాంప్రదాయాలు, పద్ధతులు, విశ్వాసము ఇవన్నీ కూడా మార్చుకుంటూ ఇక్కడి దాకా వచ్చేది. మూడవ తరంలో ఆ రీతిగా జరిగాయి. ఆ తరువాత మూడవ తరం సంఘ సంస్కరణ జరిగాయి కదా. ప్రస్తుతము నాలుగవ తరంలో ఉన్నాము. యేసు ప్రభుల వారు కొండ దిగి అద్దరికి వెళ్ళినటువంటి వారి దగ్గరికి ఆయన వచ్చున్నటువంటి దినాలలో మనం ఉంటున్నాం. యేసు ప్రభుల వారి రాకడ దినాలు ప్రియులారా, నాలుగవ తరములో, నాలుగవ జాములో మనం ఉంటున్నాం. ఈ నాలుగవ జామున యేసు ప్రభుల వారు వస్తాడని ఎలాగ చెప్పగలరు మీరు అని నన్ను అడగచ్చు. యేసు ప్రభుల వారే చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, చూడండి, వాక్యం సెలవిస్తారు 21వ వచనము నుండి, లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకండి. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనబరిచెదరు అని ప్రభుల వారు చెప్పారు. దేవుని బిడ్డలు బాగా గమనించాలి. ప్రభు రాకడ దినాలలో ఈ నాలుగవ జామున చాలామంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు వస్తారని. హైదరాబాదులో ఒక అమ్మ నేనే క్రీస్తుని మొదలుపెట్టారు. నేనే క్రీస్తుని అని చాలామంది యవనస్తులు ఆకర్షితులై దరిదాపు 500-600 మంది ఆమె అక్కన చేరారు. దయచేసి గమనించాలి. చాలామంది ఈ రోజున తప్పుడు బోధలు, తప్పుడు ప్రవక్తలు, తప్పుడు ఉపదేశాలు చాలా వచ్చేసాయి. ఇవన్నీ రావటానికి గల కారణం ఏమిటంటే యేసు ప్రభుల వారి రాకడ దినాలు. ప్రభుల వారు చెప్పారు. ఆ రీతిగా వాళ్ళు వచ్చి ఏర్పరచబడిన వారిని కూడా మోసపరుస్తారు అని చెప్పారు. నేను వాస్తవంగా చెప్తాను, ఒక నిజమైన సేవకుడు ఎవరు అంటే వేదిక మీద నిలబడి ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడాడో, సంఘములైనా సరే, ఇలాంటి పబ్లిక్ మీటింగ్లోనైనా సరే, ఎప్పుడు కూడా డబ్బు గురించి మాట్లాడాడో వాడే నిజమైన సేవకుడు.
డబ్బు గురించి ఎవడైనా మాట్లాడితే వాడు తప్పుడు సేవకుడని ఒక గుడ్డి గుర్తు మీరు పెట్టుకోవాలి. చాలామంది ఎక్కువ డబ్బు సంపాదించి ఏం చేస్తున్నారో తెలుసా? బిజినెస్లు చేస్తూ ఉన్నారు, బయట దేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. మీకు తెలియదు. అమాయకంగా మీరు ఎంతో సొమ్ము వారికి ఇస్తూ ఉంటారు. ఫోన్పే, గూగుల్ పే, ఆ పే, ఈ పే అని. దయచేసి వినండి. మీ సొంత సంఘాన్ని ప్రేమించండి. మీ సొంత కాపరి కంటే మంచి వాళ్ళు ఎవరూ లేరు. మీ సొంత కాపరే మంచి సేవకుడు. ఎందుకంటే మీరు బాగోలేదంటే మీ ఇంటికి వచ్చి ఆయన ప్రార్థిస్తాడు. లేదు, మీరు ప్రసవిస్తుంటే హాస్పిటల్కి వచ్చి ప్రార్థిస్తాడు. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా పుడితే ఆయనే వచ్చి ప్రార్థన చేస్తాడు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆయనే వచ్చి భూస్థాపన చేస్తాడు. ప్రతిరోజు తెల్లవారుతూనే మీ అందరి కొరకు మరిచిపోకుండా ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరు ఆలోచించినట్టు ఈ నకిలీ గాళ్ళ కంటే మీ పాస్టర్ గారు తక్కువగా కనిపించవచ్చు, కానీ ఆ నకిలీ గాళ్ళ కంటే మీ పాస్టర్ గారు చాలా గొప్పవారు. దయచేసి గమనించాలి. ఎప్పుడు మీ పాస్టర్ గారిని తిరస్కరించకండి. ఎప్పుడు మీ పాస్టర్ గారిని తక్కువ చేసి మాట్లాడకండి. నిత్యము మీ కొరకు ప్రార్థించబడు మీ సొంత కాపరే. నేను ఈరోజు నిలబడి చెప్తాను, ఏమన్నా తెలుసా? మీ కొరకు 24 గంటలు మేము ప్రార్థిస్తాం. ఇదిగో ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, మీ కొరకు నేను ప్రార్థిస్తానంటాడు. నేను ఆ రీతిగా చెప్పి ఊరు తిరుగుతూ ఉంటాను. దయచేసి వినాలి. అక్కడ ఎవరినో జీతం కోసం ఒక వ్యక్తిని పెడతారు, ఒక ఆడబిడ్డను మగబిడ్డను పెడతారు. మీరు ఫోన్ చేస్తే రాజశేఖర్ లేడు అక్కడ. రాజశేఖర్ వేదిక మీద మాట్లాడింది వేరు, ఆయన చేసేది వేరు. అక్కడ ఎవరో అంటారు. ఆయన అంటారు, ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి. బాబు నా సమస్య విను. లేదు మా ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి అని ఆయన తూతు మాత్రం చెప్పేసి వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలు మీ కాపరికి చెప్పండి. ఓ రోజు మీ ఇంట్లో ఉపవాసం ఉండమని చెప్పండి. ప్రశాంతంగా వస్తారు. సంఘాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో ప్రార్థన పెడతారు. మీ సమస్యని తన సమస్యగా భావిస్తారు. మీ దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తాడు. సొంత కాపరి కంటే ప్రపంచంలో మంచివాడు ఎవడూ లేడు, ఎవడూ లేడు, ఎవడూ లేడు. నా మాటలు అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. అది ఏ సంఘమైనా, ఏ సంఘంలో కాపరి అయినా ఆ కాపరిని మీరు చాలా జాగ్రత్తగా గౌరవించాలి, వారిని ఘనపరచాలి. దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, ప్రియులారా, 4వ జాము ఇది. ఆయన సముద్రం మీద నడుస్తూ వెళ్తున్నా అంటే ఎవరి దగ్గరికి బోధ విని భోజనం చేసి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు కొంతమంది. వారి దగ్గరికి కాదు, అద్దరికి వెళుతున్న శిష్యుల దగ్గరికి వెళ్ళాలి. నీవు శిష్యుడుగా మారాలి. మీ కాపరి నీకు గురువుగా మారాలి. నా యేసు నాకు గురువు, నేను ఆయన శిష్యుణ్ణి. ప్రభువా, ఉదయాన లేచి నాకు మీరు బోధించాలి. నా భర్తతో నేను ఎలాగ వ్యవహరించాలి, నా భార్యతో నేను ఎలాగ వ్యవహరించాలి, నా ఇరుగు పొరుగు వారితో ఎలాగ నేను వ్యవహరించాలి, నా భాష, నా ప్రవర్తన, నా క్రియలు ఎవరికి ఇబ్బందికరంగా ఉండకుండా చేయండి. నా పిల్లల్ని పెంచు విధానం కూడా నాకు నేర్పించండి. సంఘంలోకి వెళ్ళిన తరువాత విశ్వాసులతో ఎలాగ జీవించాలి దయచేసి నాకు నేర్పించండి. మా కాపరితో, మా కాపరురాలుతో ఎలాగ మేము ప్రవర్తించాలి అనేది నేర్పించమని ఉదయాన ఆయన పాదాల చేత కన్నీళ్లతో మొరపెట్టాలి. నా బ్రతుకు తెరువు కొరకు ఒక జీవనోపాధి ఇచ్చారు. ఆ డబ్బును నేను ఎలాగ ఖర్చు చేసుకోవాలో దయచేసి నాకు నేర్పించండి. అక్రమమైన సంపాదన, అక్రమమైన సొమ్ము నా దగ్గరికి రాకుండా సహాయం చేయమని
చాలా జాగ్రత్తగా చంటి బిడ్డలాగా నువ్వు బ్రతకాలి. చంటి బిడ్డలాగా నీవు బ్రతకాలి. దేవుడు రాబోతూ ఉన్న 4వ జాము ఆ యేసు కొండ దిగి అద్దరికి వెళ్తున్న వారి దగ్గరికి నడుస్తూ వెళ్తున్నారు. ప్రియులారా, అద్దరికి వెళ్ళే శిష్యుల స్థితి ఎలా ఉందంటే, ఆ దోణెను అలలు కొట్టుతున్న కారణాన దోణెను నడపలేకపోతూ ఉన్నారు. వెనకల యేసు, ముందు అలలు. పరలోకం వైపు వెళ్ళే బిడ్డలకు సుఖవంతమైన జీవితాలు ఉండవు, కష్టాలు ఉంటాయి. చాలామంది సేవకులు వచ్చి ఇప్పుడే మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తారు, ఇప్పుడే మీ దేవుడు ఆశీర్వదిస్తాడని. పాత నిబంధనలో ఆశీర్వాదం ఉంది, కానీ క్రొత్త నిబంధనలో ఆశీర్వాదము లేదు. దయచేసి నన్ను గమనించాలి. క్రొత్త నిబంధనలో ఆశీర్వాదం లేదు. యోహాను గారు వచ్చారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడలేదు. ఆయన తరువాత యేసు ప్రభులు వారు వచ్చారు, ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడలేదు. ఆయన తరువాత అపోస్తలులు వచ్చారు, ఆశీర్వాదాన్ని మాట్లాడలేదు. ఈ దినాల్లో సేవకులు చాలామంది ఆశీర్వాదం ఆశీర్వాదం అని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరూ తప్పుడు బోధకులే. దయచేసి గమనించవలసిన విషయం, ఆశీర్వాదం అంటే అర్థం ఏమిటో తెలుసా? అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనంలో ఈ రీతిగా చెప్పబడి ఉంది. ఆశీర్వాదం అంటే ఆ స్థలంలో చెప్పబడిన మాట, నా సేవకుడు అందరికంటే ముందుగా ఆయన జన్మించి వచ్చి మిమ్ములను దుష్టత్వము నుండి మరలించటానికి వచ్చాడు ఆయన అనే భావము కలిగించే వాక్యం అక్కడుంది. దేవుడు అంటున్నాడు, నా సేవకుడు అందరికంటే ముందుగా వచ్చాడు. ఆయన సేవకుడు యేసు ప్రభుల వారు. ఆయన వచ్చి మనలందరినీ కూడా దుష్టత్వము నుండి మరలించాడు, ప్రక్కకు తిప్పాడు. అనగా దుష్టత్వము నుండి ప్రక్కకు తిరగడమే ఆశీర్వాదము అని చెప్పాడు. దుష్టత్వం అంటే దుష్టుడు, సాతానుడు. వాని తత్వములో మనం జీవించేవారు, అబద్ధాలు చెప్పేవారము, మోసాలు చేసేవారము, అన్యాయాలు చేసేవారము, అక్రమాలు, ఎన్నో అఘాయిత్యాలు, అరాచకాలు చేసేవారు. ఆయన సేవకుడైన యేసు ప్రభుల వారు వచ్చి మనలందరినీ కూడా ఆ దుష్టుని తత్వము నుండి ప్రక్కకు తిప్పాడు. అది ఆశీర్వాదం. దేవుని పిల్లలు గమనించాల్సింది, నేను ఇల్లు కట్టుకున్నా, నన్ను దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పద్దు. మీ కాలనీలో నువ్వు ఒక్కడే ఇల్లు కట్టావా? వెంకటరమణ గారు కట్టారు, నారాయణ గారు కట్టారు, ఇంకొక ఆయన కాసిం గారు కట్టారు, ఖాదర్ సాబు గారు కట్టారు. మరి వాళ్ళని ఎవరు ఆశీర్వదించినట్లు? దయచేసి గమనించాలి. మీరంటారు దేవుని అద్భుతమైన కృప, 2024వ సంవత్సరాన్ని నేను కారు కొన్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడంటే నీ పిచ్చి. కానీ నువ్వేనా కారు కొనింది ఊర్లో? నీకంటే ముందు ఎంతమంది కొన్నారు కార్లు? దయచేసి గమనించాలి. ఒక్కొక్కరికి 3-4 కార్లు ఉన్నాయి. నీకు అసలు అర్థం కావడం లేదు. కారు ఆశీర్వాదం కాదు, ఇల్లు ఆశీర్వాదం కాదు, పొలం ఆశీర్వాదం కాదు, బంగారం ఆశీర్వాదం కాదు. దయచేసి వినాలి. ఆశీర్వాదం ఏమిటి అంటే దుష్టుని తత్వము నుండి యేసు ప్రభుల వారి ద్వారా ప్రక్కకు తిరగడం. ఇంకా దుష్టుని వైపు నేను చూడను, దుష్టునితో నాకు సంబంధము లేదు, దుష్టునికి నాకు ఎటువంటి సంబంధము లేదు. అనగా సాతానుడికి నాకు సంబంధం లేదు. యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చి వానితో నా సంబంధాన్ని తీసివేశా. నేనిప్పుడు యేసు ప్రభుల వారి వైపు చూస్తున్నాను. నేనిప్పుడు యేసు వైపు చూస్తున్నాను. ఆయన సేవకుడైన క్రీస్తు ప్రభుల వారి వైపు చూస్తున్నాను. అది నాకు ఆశీర్వాదం, అది నాకు ఆశీర్వాదం. అంతేకాని మనము ఈ దుష్టుని తత్వంలో ఉండి ఈ వస్తువులు, వాహనాలు ఇవి అంటే నీ బుద్ధిహీనత. అది దయచేసి గమనించాలి.
ఆశీర్వాదం అనేది ఇహము పరములో కూడా నిన్ను వదిలిపెట్టకుండా ఉండేది. ఆశీర్వాదం ఈ లోకంలోనూ పరలోకంలోనూ నిన్ను వదిలిపెట్టకుండా ఉండాలి. నా ఆశీర్వాదం నా యేసు ప్రభుల వారు. ఆయన యుగ సమాప్తి వరకు నాతో కూడా ఉంటాడు. పరలోకంలో కూడా ఆయన నాతో పాటే ఉంటాడు. ఆయన చెప్పాడు, నేను వెళుతున్నాను, నేను వెళ్ళుట మంచిది, మీ కొరకు ఆదరణకర్తని పంపుతా. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. నేను వెళతాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే నేను మీతో చెప్పేవాడిని. నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధం చేసి తిరిగి వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. నేను ఎక్కడుంటానో అక్కడే మీరును ఉందురు, నేను ఎక్కడుంటానో అక్కడే మీరు ఉంటారు అని చెప్పారు. నా ఆశీర్వాదం దుష్టత్వము నుండి నన్ను మరలించిన నా యేసు క్రీస్తే. నా ఆశీర్వాదం నా యేసు ప్రభుల వారే. దయచేసి గమనించాలి, ఆయన ఈ లోకంలోనూ పరలోకంలోనూ నన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. పోతూ పోతూ ఒకసారి నాకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు, కారు ఇచ్చాడని చెప్పాడు. పోతూ పోతూ నిద్రపోయి కారు గుద్దేసింది, ఆశీర్వాదం గుద్దేసింది, గుద్ది కాలు ఇరిగిపోయింది. ఆశీర్వాదం గుద్ది కాలు ఇరిగిపోయింది. 3 అంతస్తుల భవనం కట్టాను, నాకు ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. భూకంపం వచ్చి మొత్తం కూలిపోయింది, ఆశీర్వాదం కూలిపోయింది. బంగారం దేవుడు నాకు కేజీ ఇచ్చినాడు, దేవునికి స్తోత్రం. రోజు దొంగబడి కేజీ మొత్తం ఎత్తుకుపోయినాడు, ఆశీర్వాదం దొంగ చేతులు అయిపోయింది. దయచేసి వినాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. స్కూటర్, మటన్ కొట్టు దగ్గర స్కూటర్ పెట్టి మనవాడు కేజీ అంతా అనే లోపల బండిపోయింది. ఆశీర్వాదం దొంగడు ఎత్తుకుని పోయినాడు. ఆశీర్వాదం అట్లా నష్టపోయేది కాదు. ఆశీర్వాదం ఎప్పుడు నీతో పాటు ఉండేది. ఆశీర్వాదం నా యేసు. చెప్పండి, నా యేసు. హల్లెలూయా. నా యేసు ఆయన పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చి నన్ను దుష్టత్వము నుండి ఆయన వైపు మరలించాడు. ఇప్పుడు నేను ఆయన వైపు చూస్తున్నా. నా గురి ఆయనే, నా గురి ఆయనే. నేను ఆయన్ను పోలి జీవించాలి. నేను ఆయనకు కలిగి ఉన్న మనస్సు నేను కలిగి ఉండాలి. అదే నా ఆశీర్వాదం. అంతేకాని నేను ఇంకొకటి ఈ భూమి మీద వస్తువులు, వాహనాలు, భవనాలు, బంగారాలు, భూములు ఇవి కానే కాదు. దయచేసి గమనించాలి. మా తాతగారు ఉండేవారు, ఆయనకు పొలం ఉండేది, ఆయన చనిపోయారు. మా తండ్రి గారు దానికి ఓనర్ అయినాడు. మా తండ్రి అనేవాడు, ఇది నా పొలం. మా తండ్రి గారి పేరు సుందర్రాజు గారు, మా తాతగారి పేరు మార్కురాజు గారు. మా ఆయన అన్నాడు, మాది. మా తండ్రి చనిపోయాడు, ఇప్పుడు ఓనర్ నేనయ్యాను. రాజశేఖర్ అయ్యింది, భూమి అక్కడే ఉంది, ఓనర్లు పోతా ఉంటారు. మీకు అర్థమైంది అనుకుంటారు. భూమి అక్కడే ఉంది, ఓనర్లు పోతా ఉన్నాడు, ఒకటి తర్వాత ఒకడు పోతా ఉన్నాడు. ఇది నాది అన్నోడు ఎందుకు ఆడోలే? భూమి ఎవరిదో తెలుసా? ప్రభు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. భూమి నాదిరా, నా పాదపీఠంగా దీన్ని చేసుకుంటే నాది అంటారు. ఏందిరా మీరు పిచ్చి మొక్కలాగా? అసలు మీది నేను, నన్ను కోరుకోండి, దీన్ని కోరద్దురే. సొలొమోను గారు ఆలోచించి ఒక మాట చెప్పాడు, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదని. దయచేసి గమనించాలి. చందన వారి ఆస్తి ఎంతో ఉంటుంది, బొమ్మన వారి ఆస్తి ఎంతో ఉంటుంది, కమ్మన వారి ఆస్తి ఎంతో ఉంటుంది. దయచేసి గమనించాలి. వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళు వచ్చి ఆస్తులు వచ్చి వీడు పోకూడదని చెప్పి ఆ సాగుకు అడ్డపడుతుందంటారా? అస్సలు లేదు. నీ పరిస్థితి అంతే. అయితే ఒక గొప్ప అవకాశం ఏమిటంటే, నేను చనిపోతే మట్టికి ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తాను. నా అంతరంగ పురుషుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అది నా ఆస్తి. ఆ ఆస్తి అయిన యేసు ప్రభుల వారిని ఎప్పుడు ఏ పరిస్థితుల్లో నేను పోగొట్టుకొనకూడదు.
ఆమేన్. నా ఆస్తి అయిన నా యేసుని ఎప్పుడు నేను పోగొట్టుకొనకూడదు. ప్రస్తుతం నేను 4వ జాబులో ఉన్నాను. యేసు తండ్రి దగ్గర నుండి లేచాడు. ఆయన వస్తూ ఉన్నాడు. దయచేసి పరమగీతాల్లో చెప్తాడు, ఆయన ఇర్రి వలె లేడి వలె పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అని చెప్తూ ఉన్నారు. వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. లేడి గంతులు వేస్తూ వస్తారు. అది గంతులు వేస్తూ వస్తూ ఏం చేస్తుందో తెలుసా? అప్పుడప్పుడు ఆగి వెనక్కి చూస్తారు. వెనక్కి చూసేది ఎందుకంటే శత్రువు ఏమైనా వస్తున్నాడేమోనని చూసి అది పరిగెత్తుకుంటూ వస్తారు. ప్రభు ఆలస్యం చేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే సంఘమా, ఇంకా మన ఆత్మ ప్రభు కొరకు సిద్ధపడలేదు. చంటి పిల్లల మనసు మనకి ఇంకా రాలేదు. సంఘమా, మన అంతరంగ పురుషుల్లో ఇంకా మైలు ఉంది. మనకు స్నానం జరగలేదు. మనము రాజుగారి అంతఃపురమైన సంఘంలో మనము వాక్యము చేత ఎప్పుడు స్నానం చేసుకోవాలి. వాక్యం వినినప్పుడంతా ఆ వాక్యంలో ఎక్కడ నా పాపముందో అని తెలుసుకొని, ప్రభా నన్ను క్షమించండి, ఈ పాపం నేను చేశాను, మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నా, నన్ను క్షమించి నీ వాక్యం చేత నన్ను శుద్ధీకరించమని ప్రభులు వారిని బ్రతిమలాడండి. అంతరంగ పురుషుని శుభ్రం చేసుకోవటానికి దయచేసి ప్రయత్నం చేయండి. దయచేసి ప్రయత్నం చేయండి. ఎవరిని ఏ విధమైన వంకలు పెట్టకండి. లోకంలోకి చాలామంది తప్పుడు బోధకులు, తప్పుడు ఉపదేశాలు వచ్చాయి. చాలామంది అంటున్నారు, నేను ప్రసాదం తింటాననే పుణ్యాత్ములు లేచారు. కొంతమంది అంటున్నారు కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, ఎందుకంటే అది కూడా దేవుని సృష్టి. కొబ్బరికాయ కొట్టి కొబ్బరి మొక్కలు చేసి బెల్లం మొక్కలతో కలిపి తినండి, స్తోత్రాలు చెప్పి తినండి. చాలామంది తప్పుడు బోధకులు లేచారు. మీరేమి నుదుట పెట్టుకోకూడదని ఎక్కడా లేదు. బైబిల్లో నుదుట బొట్టు పెట్టుకోకూడదని, పెట్టుకోవచ్చని లేదని. పాపమైన బైబిల్ చదవలేదు. దయచేసి గమనించాల్సింది, బైబిల్ అంటారు ఆయన బొట్టు పెట్టుకోవచ్చు, మీ భర్త మారేంత వరకు పెట్టుకోవచ్చు అని. భర్త మారకముందే ఇంపోతే దయచేసి గమనించాల్సింది. ప్రజలకు అనుకూలమైన బోధలు చేసే వ్యక్తులు చాలామంది లేచేశారు. వారికి కావాల్సింది మీ సొమ్ము. మీ ఆత్మలు ఎటుపోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు. వారికి కావాల్సింది మీ సొమ్ము. వారు మీరు వారికి చందాలు ఇస్తూ ఉంటే 176 ఆశీర్వాదాలు చెప్తాడు. ఒక ఆయన అంటాడు, నేను ప్రార్థన చేశాను, ఈ చేపల మీద అభిషేకం ఉంది, దీని మీద కూర్చొని ప్రార్థన చేస్తే అభిషేకం మీకు వస్తుందంటారు. ఈ పిచ్చోళ్ళందరూ చేపలు, బెడ్షీట్లు అన్నీ కొనేసుకుంటా ఉండాలి. అంటే మార్కెట్లో కూడా అంత వ్యాపారం లేదు. ఈ పుణ్యాత్ముడు చేపకు అభిషేకము, బెడ్షీట్కి అభిషేకం వచ్చేటట్టు ప్రార్థన చేసేటట్లయితే ఆ మనుషులకు అభిషేకం వచ్చేటట్టు చేసి రావచ్చు కదా. చేపలకి బెడ్షీట్కి ఎందుకు చేసేది? వాడు చేస్తే ఈ పిచ్చోళ్ళు ఎందుకు కొని? దయచేసి విన్నారు. వెళ్ళి ఒకసారి మా చర్చిలో కూడా పిచ్చిది, అయ్యగారు నేను బెడ్షీట్ ఒకటి కొన్నాను, ఆ బెడ్షీట్ మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే అసలు నిద్రే రాదంటూ. దరిద్రం పట్టిందన్న, నిద్ర రాకపోతే రోగం చచ్చిపోతాడే, ఎందుకు నిద్ర రాదు అని అడిగి ఆ దైవ సేవకుని పేరు చెప్పి ఆయన దీనికి ప్రార్థన చేసి అభిషేకం ఇచ్చినాడే. మనిషి దానికేంది అభిషేకము? దానికి అభిషేకం ఎట్లా వస్తుంది? అది నిర్జీవమైన పదార్థం. ఇది నిర్జీవమైన పదార్థం. దీంట్లోకి జీవం గల దేవుని అభిషేకం ఎట్లా వస్తుంది? బుద్ధి లేదా నీకు? నీలోకి రావాలి. అంతేగాని దాంట్లోకి వచ్చిందంటే దయ్యమై ఉంటుంది. అదే నిన్ను నిద్ర లేకుండా చేస్తావు. అదే గారు ఒళ్ళంతా నొప్పులనే, ఒళ్ళు నొప్పులు కాదే, ఆఖరికి తలదాకా పెరక్క ముందే నొప్పులు, తలదాకా పెరక్క ముందే దుప్పటి తీసి ఎవరికైనా ఇచ్చే, లేకపోతే కాల్చేయి. అయ్యో అయ్యోగా
దయ్యపు అభిషేకం ఉంటారు. నా దేవుడు జీవము గల దేవుడు. నిర్జీవమైన వాటిలోకి ఆయన వెళ్ళడు. చాలా ఉన్నాయి నిర్జీవమైనవి, వాటిలో కొన్ని ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి. అయితే జీవము గల దేవుడు జీవమున్న వాళ్ళలో పనిచేస్తాడు. ఆయన నీలోకి వస్తాడు. ఆయన అంతేకాని చేతి రుమాల్లోకి, నూనె సీసాయిల్లోకి, లేకపోతే ఇంకా కర్చీపులు ఏంటేంటివో రే పోతారా అన్యాయంగా నరకానికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి గాబ్రియల్ దూత గారిని చెప్పి ఫలానోడు తెలుసు అంటే వారి పేరే మాకు తెలియదు అంటారు. పోతారు. దయచేసి గమనించాలి. నిజాయితీగా బ్రతుకుదాం, సత్య సువార్తను ప్రకటిద్దాం. మన ముందు కూర్చున్న బిడ్డల్ని వాక్యమనే పాలతో పోషిద్దాం. పేతురు అది చెప్పాడు. మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం వాక్యమనే పాలను అపేక్షించండి అని అన్నాడు. సంఘానికి ఎప్పుడు వాక్యాన్నే చేద్దాము. మన దగ్గరికి కొద్ది మంది రాని ఇబ్బంది లేదు. ఆ కొద్ది మందిని జాగ్రత్తగా తీసుకెళ్ళి యేసు ప్రభుల వారికి అప్పగిద్దాం. మా సంఘానికి 1,00,000 మంది వస్తారు, మాకు 3 ఆరాధనలు జరుగుతాయి, 30 ఆరాధనలు జరిగి సావని లాభమేముంది? ఏదో చిమ్మికలు చేస్తూ ఉంటాం, ఏవో మంత్రాలు మంత్రిస్తూ ఉంటాం. అమాయకులు పాపం, వాళ్ళందరినీ లాగేస్తాం. 7 వారాలు రా అనే వాళ్ళు ఒకరు ఉంటారు. కొంతమంది అంటారు ప్రతి అమావాస్య రోజున కూటం జరుగుతుంది, రండి మీకు పట్టింది దయ్యాలు పోతాయంటారు. అంటే వాడు దయ్యాలు అలగొట్టాకే ఆ రోజు పెట్టుకున్నా. దయ్యాలు అలగొట్టి అమావాస్య రోజు ప్రార్థన ఇంద్రబాబు దేవుని వాక్యం సెలవిస్తారు. అమావాస్య అని బైబిల్లో చదువుకుంటే నెలలో మొదటి రోజు అని దాని అర్థం. అమావాస్య అంటే మాసములో మొదటి రోజు అని. వీడు ఏకంగా అమావాస్య రోజు కోటాలు పెట్టుకుంటా ఉన్నారు. ఆ జ్ఞానం లేక ప్రజల్ని మోసం చేయకూడదు. బిడ్డలు అమాయకులు, వారిని మోసం చేయకూడదు. వాళ్ళని మోసం చేసి సంపాదిస్తే ఇక్కడ నువ్వు సుఖంగా ఉండొచ్చు, అక్కడ నువ్వు అస్సలు కనిపించావు. దేవుని బిడ్డలు మీరు కూడా ఎన్నో తప్పుడు వాడు ఒక తమ్ముడి మధ్యన అంటున్నాడు, రాత్రి అమ్మ నీ మూతి ప్రభు నాకు చూపెట్టినాడని. దేవునికి అదే నా పని, ఆడవాళ్ళ మూతి చూపెట్టే పని. దేవునికి నిజంగా వాడి పట్ల దయ అనిపిస్తుంది నాకు. దయచేసి గమనించాల్సింది, దేవుడు ఆడవాళ్ళ మూతులు చూపెట్టుకుంటా ఉంటాడు. తమ్ముడు మీకు ఎప్పుడన్నా చూపెట్టినాడా? దేవుడు నీ మూతి నాకు చూపెట్టినాడని చర్చిలో చెప్తే పాస్టమ్మ ఊరికే ఉంటుందా? ఆమె మూతి నీకు చూపెట్టినాడా అని పాస్టమ్మ చేయాల్సిన సామదాన దండోపాయాలు ఏవో అవి చేస్తాయి. పాస్టర్ గారి కొంపొదిలి పెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. దయచేసి ఇవంతా దయ్య పనులు. దేవుని బిడ్డలు మీరు మెలకువగా ఉండాలి. అద్దరికి వెళ్ళే మీకు అలలు ఎక్కువైతాయి, కష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, ఆకలి దప్పులు ఉంటాయి. వెనకలే యేసు ప్రభుల వారు ఉన్నారు. భయపడకండి. ఆయన అంటాడు, భయపడకండి నేనే అని చెప్పారు. మన వెనకే ప్రభు ఉన్నారు. ఎందుకు? అద్దరికి తీసుకువెళ్ళటానికి. కొద్ది రోజులు మనకు శ్రమ, కొద్ది కాలం మనకి ఇబ్బంది. ధైర్యంగా ఉండండి. అందరూ కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం. 1, 2, 3 నిమిషాలు ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పాదాలు చేద్దాం.